కాశీ మజిలీ కథ. మహేంద్రజాలం టక్కుటమారం. జరిగిన కథ, రత్నాకర నగర మహారాజు చనిపోగా శరభుడు అనే వ్యక్తి ఆ రాజు దేహంలోకి పరకాయ ప్రవేశం చేశాడు. అతన్ని వంచించడానికి ఇంద్రజాల విద్య తెలిసిన భద్రుణ్ణి ఆశ్రయించింది యువరాణి కాంతిసేన. దాంతో రాజు దేహాన్ని విడిచి శరభుడు వేరొక యువకుడి దేహంలోకి మారిపోయాడు. ఇక మీదట రత్నాకర నగరానికి రాణిగా కాంతిసేన పట్టాభిషిక్తురాలైంది. అప్పటి వరకు చెలికత్తెగా ఉన్న కేసరిని మంత్రి మండలిలో చోటు సంపాదించింది. మహారాజు మరణ రహస్యాన్ని తన ఇంద్రజాల విద్యతో ఛేదించి పెట్టాడు భద్రుడు. పరకాయ ప్రవేశంతో తమ రాజ్యంలో అలజడికి కారణమయ్యాడు శరభుడు. ఆ తరువాత శాలివాహనుడనే యువకుడి దేహంలోకి మారాడు. వాళ్ళిద్దరినీ అడ్డు తొలగించుకోవాలని, వారి విద్యలను తాను సంగ్రహించాలని కాంతిసేన నిర్ణయించుకున్నది. కాని ఆమె ప్రయత్నంలో సంతనుడు పాపం ఒక పావులా మారాడు. భద్రుడితో సంతనుడికి ముందు నుంచి స్నేహం ఉన్నది. ఇప్పుడు కొత్తగా శాలివాహనుడితో కూడా స్నేహం మొదలుపెట్టాడు. ఇద్దరికీ కాంతిసేనపై మోజుంది. వాళ్ళిద్దరినీ ఆమెతో కలిపేందుకు కేసరినితో పాటు సంతనుడు కూడా సహకరించాడు. కాంతిసేన వాళ్ళిద్దరినీ వరించినట్లే కనిపించింది. అయితే ముందుగా ఒక షరతు పెట్టింది. దాని ప్రకారం వాళ్ళు తమ విద్యలను ఆమెకు దారపోయాలి. ఆమె షరతు విని భద్రుడు శరభుడు ముందుగా కలవరపడ్డారు. ఆ విద్యలు ఒకసారి వేరొకరికి ఇచ్చేస్తే ఇక తమకు ఉపకరించవు. అయినా కాంతిసేనను పెళ్లాడాలనే కోరికతో భద్రుడు తన ఇంద్రజాల విద్యను, శరభుడు పరకాయ ప్రవేశ విద్యను కాంతిసేనకు దారపోసేశారు. మరునాడే పెళ్లి ముహూర్తం పెట్టిస్తానని ఇద్దరికీ వేర్వేరుగా మాటిచ్చిన కాంతిసేన వాళ్లకు ద్వీపాంతరవాస శిక్ష విధించింది. వాళ్ళిద్దరితో పాటుగా అనుకోకుండా సంతనుడు కూడా నౌకలో ఎక్కాల్సి వచ్చింది. నడిమంతరంగా వచ్చిన విద్యలు రెండూ వచ్చినట్టే వచ్చి పోయాయని శరభుడు భద్రుడు విచారించారు. దుష్టులతో సహవాసం చేసినందుకు తగిన ఫలితం లభించిందని సంతనుడు బాధపడ్డాడు. ఆ నౌక కుశద్వీపంలో ఆగింది. అక్కడ దిగగానే నరమాంస భక్షకులు వారిని చుట్టుముట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ముగ్గురు పరుగులు మొదలుపెట్టారు. వాళ్ళ అదృష్టం బాగుండి సమయానికి ఆ ద్వీపాన్నేలే కుశధ్వజుడనే రాజు అక్కడికి వేటకు వచ్చాడు. వీళ్లను రక్షించి కోటకు తీసుకొని వెళ్లాడు. తన కొడుకైన వీరసేనుణ్ణి పిలిచి, పుత్రా, వీళ్లు ముగ్గురు జంబూ ద్వీపం నుంచి వచ్చారు. ఒక మోసగత్తె వల్ల తమ ఇంద్రజాల పరకాయ ప్రవేశ విద్యలను పోగొట్టుకున్నారు. నువ్వు మహేంద్రజాల విద్యా నిపుణుడివి కదా, వీళ్లకు తగిన న్యాయం చేయగలవా అన్నాడు. వీరసేనుడు అందుకు అంగీకరించాడు. ముగ్గురిని వెంట పెట్టుకుని రత్నాకర నగరానికి చేరుకున్నాడు. తన మహేంద్రజాల విద్యతో ఒక ఉద్యానవనం కల్పించుకొని దానిలో మహేంద్ర భవనం నిర్మించాడు. నగరంలో విశేషాలు తెలుసుకుని రమ్మని కొందరు సేవకులను పంపాడు. భద్రుడు, శరభుడు, సంతనుడు ముగ్గురు కూడా యోగుల్లా గడ్డాలు పెంచి ఉద్యానవనంలో తపస్సు చేసుకుంటున్నట్టు నటించసాగారు. నగరి వెలుపల కొత్తగా ఒక ఉద్యానం వెలసినట్టు చారుల వల్ల కాంతిసేనకు తెలిసింది. తన ప్రియ సకురాలైన కేసరిని పిలిచి విశేషాలు తెలుసుకొని రమ్మని పంపింది. కేసరిని వస్తూనే యోగుల వేషాల్లో ఉన్న ముగ్గురిని గుర్తుపట్టింది. వాళ్లను మాటల్లో పెట్టి మాయ చేసి వచ్చినవాడు వీరసేనుడని, మహేంద్రజాల విద్యా నిపుణుడు అని తెలుసుకున్నది. తిన్నగా వీరసేనుని వద్దకు వెళ్లి తాను మహారాణి కాంతిసేన పంపగా వచ్చానని చెప్పి కొన్ని కానుకలు సమర్పించింది. వీరసేనుడు వాటిని అంగీకరించకుండా, మీరు బ్రాహ్మణ ధనాన్ని అపహరించారు. మీ వంటి పాతకుల పూజ మేము అంగీకరించం. వాళ్ల సొత్తు వాళ్లకిచ్చివేయండి, లేదంటే బలాబలాలు చూసుకుందామని మీ రాణికి నా మాటగా చెప్పు అన్నాడు. అప్పుడు కేసరిని యుక్తిగా, మీరు ఒకవైపు వాదనే విని తీర్పు చెప్తున్నారు. మా కాంతిసేన చక్కనిది, స్త్రీలలో రత్నం వంటిది. రత్నం నిజానికి మీ వంటి రాజుల వద్ద ఉండాలి. వాళ్ళు ముగ్గురు గులకరాళ్ల వంటి వాళ్ళు. తమ విద్యలను ఎరవేసి తన రాజ్యాన్ని కాజేయాలని చూశారు. అందుకే తగిన రీతిగా దండించింది. మీరొక్కసారి ఆమెను చూడండి. ఆమె పుణ్యం ఫలిస్తే మీరే ఆమెకు తగిన భర్త కాగలరు అంటూ అతనికి ప్రీతి కలిగేలా మాట్లాడింది. అప్పటికి వీరసేనుడు ఏ సమాధానమూ చెప్పలేదు. మరునాడు కాంతిసేన సకులతో వీరసేనుడు నిర్మించుకున్న భవంతికి సమీపంలో ఒక ఉద్యానవనం కల్పించి దానిలో విహరించసాగింది. దానిని ఇంద్రజాలంగా గ్రహించిన వీరసేనుడు తన మహేంద్రజాల విద్యతో జంజామారుతం చెలరేగేలా చేశాడు. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కుండ పోతగా వర్షం కురిపించాడు. కాంతిసేన నిర్మించిన ఉద్యానవనం నాశనమైపోయింది. అది చూసిన కాంతిసేన ఈసారి
అనేక క్రూర మృగాలతో నిండిన అడవిని సృష్టించింది. దానిని చూసిన శరభుడు మొదలైన వారంతా హాహాకారాలు చేశారు. భయపడకండి అని వారితో చెబుతూ ఆ మృగాలను వేటాడే జంతువులను సృష్టించాడు వీరసేనుడు. చూస్తుండగానే కాంతిసేన పుట్టించిన జంతువులన్నీ మాయమయ్యాయి. అప్పుడు కాంతిసేన, అయ్యయ్యో, చూసేవారిని కనీసం ఒక్కరోజు పాటులో మాయతో ముంచెత్తే నా ఇంద్రజాలం పనిచేయకుండా పోయిందే. అతడు సృష్టించిన వనం జంతువులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. నేను చేసినవేమో ధ్వంసమైపోయాయి. ఈ మహేంద్రజాలాన్ని జయించడం శక్యం కాకుండా ఉన్నది అని చాలాసేపు ఆలోచించుకుంది. చివరికి వీరసేనునిలో మదన వికారాన్ని కలిగించేలా కొన్ని మాయలు కల్పించింది. ఎంత వారలైనా కాంతదాసులే కదా. ఆమె రూపురేఖ విలాసాలకు, కురిపించిన హొయలకు వీరసేనునికి దిమ్మ తిరిగిపోయింది. అలా అతని మతి చెడగొట్టి కాంతిసేన తన మందిరానికి తరలిపోయింది. ఆ రాత్రంతా వీరసేనుడు చెప్పలేని తాపాన్ని అనుభవించాడు. అతనికి ఉపశమనాన్ని అనుగ్రహించే దేవతల కేసరిని దిగివచ్చింది. ఆర్య, మీ మహేంద్రజాల విద్య ముందు మా మహారాణి విద్యలు ఎందుకూ కొరగావు. తనను గెలిచినట్టే భావించమని, తనను చేపట్టమని మీకు విన్నవిస్తున్నది అని సందేశం వినిపించింది. వీరసేనుడు పూర్తిగా కాంతిసేన విసిరిన వలలో చిక్కుకొనిపోయాడు. ఆమెను చేపట్టడానికి నిశ్చయించుకున్నాడు. ఆనాటి సాయంత్రమే అచ్చంగా తన రూపంలోనే ఉండే ఒక మాయా సుందరిని సృష్టించి ఉద్యానానికి పంపింది కాంతిసేన. ఇంద్రజాలానికి నిజానికి తేడా గుర్తుపట్టలేనంత మోహంలో మునిగిపోయి ఉన్నాడు వీరసేనుడు. కేసరిని మధ్యవర్తిగా ఉండి వారిద్దరికీ గాంధర్వ వివాహం జరిపించింది. పుష్పశయ్య అమరించి ఏకాంతం కల్పించి వారి మధ్య నుండి తొలగిపోయింది. వీరసేనుడు కోరికతో ముందుకడుగు వేసే సమయంలో మాయా యువతి మంచం దిగి దూరంగా నిలబడింది. సుందరి, మనకు కొదవేమున్నది, వెనుతీయడం ఎందుకు, నీ కోరికేమిటో చెప్పు అన్నాడు వీరసేనుడు. అప్పుడా సుందరి, నీకు నిజంగా నెరవేర్చే ఉద్దేశం ఉందో లేదో తెలియకుండా నా మనసులోని కోరిక బయటకు చెప్పుకొని నేను పలుచన కావడం ఎందుకు అన్నది వయ్యారాలు పోతూ. ఆహా సుందరి, నిన్నిప్పుడే ధర్మపత్నిగా స్వీకరించాను కదా. నా వద్ద ఉన్నది ఏదైనా సరే నీదే. ఇది ముమ్మాటికి నిజం అన్నాడు వేగిరపడుతూ. మీ మహేంద్రజాల విద్యను నాకు అనుగ్రహించండి అని కోరింది మాయాయువతి. అంతేనా? ఇంత చిన్న కోరిక కోరడానికి సంశయం ఎందుకు? పోయి నీళ్లు తెచ్చుకో, ఇప్పుడే నీకు విద్య దారపోస్తాను అన్నాడు వీరసేనుడు ఏమీ ఆలోచించకుండా. నీరు తెచ్చే నెపంతో మాయాయువతి వెళ్ళింది. ఈసారి స్వయంగా కాంతిసేనే వచ్చింది. మహేంద్రజాల విద్యను స్వీకరించింది. అక్కడితో తన ఇంద్రజాలాన్ని ఉపసంహరించింది. వీరసేనుడు తెలతెలబోతుండగా అతడికి సాయం చేయడానికి వచ్చిన ముగ్గురితో పాటు చెరసాలలోకి తోయించింది. ఒక్క ఆడదాని చేతిలో నలుగురం మోసపోయాం. మన తెలివితేటలు, నేర్చిన విద్యలు ఎందుకు పనికి రాకుండా పోయాయి అని భద్రుడు వాపోయాడు. వీరసేనుడిలో ఇంకా ఆశ చావలేదు. మిత్రమా, ఎలాగోలా ఈ ఖైదు నుంచి తప్పించుకుని పోయే మార్గం వెతికి పట్టుకుందాం. గజ దొంగలైన నా మిత్రులు ఇద్దరున్నారు. వాళ్లకు టక్కు టమార విద్యలు తెలుసు. వారి ముందు కాంతిసేన ఎందుకూ కొరగాదు. చూస్తుండండి, ఎలాగైనా వాళ్లను తీసుకుని వచ్చి దీనికి ప్రతిక్రియ చేసి తీరతాను అని ప్రతిజ్ఞ చేశాడు. కొంతకాలం గడిచింది. కాంతిసేన తండ్రి సంవత్సరికాలు వచ్చాయి. ఆ సందర్భంలో మహారాణి కొందరు ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది. కారాగార అధికారులు పొరపాటుగా వీరసేనుడిని, మిగిలిన ముగ్గురిని కూడా విడిచిపెట్టేశారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్లు ముగ్గురు రత్నాకర నగరాన్ని దాటి వెళ్లిపోయారు. వీరసేనుడి సొంత ఊరైన కుశద్వీపాన్ని చేరుకున్నారు. వీరసేనుడు తన మిత్రులైన దొంగలిద్దరినీ రప్పించాడు. టక్కరి, టమారి, మీరు నాకు ఉపకారం చెయ్యాలి. ఇంద్రజాల విద్యలు నేర్చిన ఒక ఆడది మమ్మల్ని అవమానించింది. మీరెలాగైనా ఆమెను ఎత్తుకొని రావాలి. మీ విద్యలు ఎదురులేనివి. ప్రాకారాలు, గోపురాలు, గోడలు, తలుపులు ఏవీ మీ గమనానికి అడ్డం పడవు కదా. మీరు తలుచుకున్న చోటుకు ఏ ఆటంకం లేకుండా వెళ్ళిపోగలరు కదా అని కోరాడు. రాజమిత్రమా, మీ కోరిక నెరవేర్చడం మా తక్షణ కర్తవ్యం అంటూ వాళ్ళిద్దరూ అప్పుడే బయలుదేరారు. మాయా రూపులై మూసి ఉన్న తలుపుల నుంచి, రాతి కట్టడాల్లో నుంచి కూడా తేలిగ్గా నడుచుకుంటూ రాజమందిరంలో ప్రవేశించారు వాళ్ళిద్దరూ. అంతఃపురంలో కలకలం రేకెత్తించారు. అంతఃపుర స్త్రీలను భయపెట్టారు. చివరకు కాంతిసేనను చేజిక్కించుకొని ఆమెతో సహా రాజభటుల చేతికి చిక్కకుండా కోట దాటిపోయారు. అతి వేగంగా ప్రయాణించి కుశద్వీపం చేరుకొని వీరసేనుని ముందు ఆమెను నిలబెట్టారు. ఆమెను చూసి, కాంతిసేనను తెమ్మంటే పరిచారికలు తెచ్చారేమిరా అని వీరసేనుడు విసుక్కున్నాడు. ఈమె ముందుకొచ్చి నేనే కాంతిసేనను అంటే
సరిగ్గా విచారించకుండానే తీసుకొచ్చాం. మొత్తం మీద అదెవరో కాని జిత్తుల మారిలా ఉంది. పోనివ్వండి యువరాజా, మరోసారి రత్నాకర నగరానికి వెళ్తాం. మీరు గుర్తులు చెప్పండి, కాంతిసేనను తప్పకుండా తీసుకొని వస్తాం అని టక్కరి టమారి ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. ఈసారి వాళ్ళిద్దరూ సరియైన జాగ్రత్తలు తీసుకొని కాంతిసేనను పట్టుకొని బంధించి కోట దాటించారు. అడవి మార్గం గుండా ఆమెతో కలిసి ప్రయాణించసాగారు. మార్గ మధ్యంలో ఒకచోట కాంతిసేన కుప్పకూలిపోయింది. ఆమె శరీరం చల్లబడి ముఖం వివర్ణమైపోయింది. దేహంలో ప్రాణం పోయింది. ఇప్పుడేం చెయ్యాలి? ఈ శవాన్ని తీసుకుని పోయి యువరాజు ముందుంచాలా, దీనినిక్కడే పడేసిపోవాలా అని తర్కించుకోసాగారు టక్కరి టమారి. అంతలో వాళ్ళని అనుసరిస్తూ వచ్చిన కేసరిని, అయ్యా, ఈమె మా మహారాణి, అయిందేదో అయిపోయింది, మీరీ శవాన్ని అప్పగిస్తే ఉత్తర క్రియలు నిర్వహించుకుంటాం అని బతిమాలింది. టక్కరి టమారి అందుకు అంగీకరించారు. ఉత్త చేతులతో వెళ్లి వీరసేనుడి ముందు నిలబడ్డారు. మీరిద్దరూ మరోసారి మోసపోయారు అన్నాడు వీరసేనుడు నిర్వేదంతో. అదేమిటి యువరాజా, భయం వల్ల ఆమె చనిపోవడం మేం కళ్ళారా చూశాం అన్నారు టక్కరి టమారి. కాదు, ఆమె పరకాయ విద్యలో ప్రవీణురాలు. బహుశా మీరు చూసిన సమయంలో ఏదో దేహాన్ని ఆశ్రయించి చనిపోయినట్లు నాటకమాడి ఉంటుంది. కావాలంటే మీరు మళ్ళీ వెళ్లి చూడండి, ఆమె బతికే ఉంటుంది అని చెప్పాడు. అదే నిజమైతే ఈసారి మా నుంచి తప్పించుకోలేదు అని హూంకరించారు టక్కరి టమారి. కథ సమాప్తం. మరుసటి భాగంలో గజకర్ణ గోకర్ణ విద్యలు.